వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు మా వీడియో వచ్చేసి మేము క్రికెట్ ఆడుతుందుకు గ్రౌండ్లోకి అయితే వచ్చినాం. చూడండి, ఏదైతే చెరువు కట్టకే ఉంటుంది అవన్నీ చూడండి, అవన్నీ వాటర్. ఇప్పుడైతే ఇక్కడ మేము ఆడతాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము గ్రౌండ్లోకి వచ్చినాం. మొన్న కొంతమంది ఆడిన ప్లేయర్స్ అయితే ఇప్పుడు రాలేరు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఒక మ్యాచ్ ఆడదాం. అది టీమ్ వర్సెస్. సో ఇక్కడైతే 1 2 3 4 5 6 7 మన కెమెరామ్యాన్తో 8 మెంబర్స్ ఉన్నాం. సో 4 మెంబర్స్ అయితే మనం టీమ్ సెలెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే టీములు వేద్దాం. ఈరోజు అయితే మన కెప్టెన్లు కన్నయ్య, చిన్న కన్నయ్య, ఇద్దరు కెప్టెన్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇద్దరికి మనం సమానంగా ఉంచుతాం. సో ఈరోజు నేను ఆడుతున్నా కాబట్టి చిన్న కన్నయ్యకు నేను, అండ్ అంటే మహేష్ అన్న నీకు, చిన్నగానే నీ ఎంత ఆడతారా మహేష్ అన్న నీకు. ఓకే, నీకు ఇప్పుడు నీకు సరే. ఇప్పుడు నేను చెప్పినాక ఇప్పుడు చిన్నకన్నా నచ్చిన మహేష్ అన్న నీకు కదా, నువ్వే ఒకళ్ళు తీసుకో. బిట్టుదా ఏం కదా సన్నిదా. ఓకే ఫ్రెండ్స్, ఇగో మేము నలుగురం ఒకే, మన మహేష్ వీళ్ళు నలుగురు ఒకే. ఇప్పుడు వీళ్ళు గెటప్ చేంజ్ చేస్తారు. లెట్స్ గో ఫ్రెండ్స్. మన టీంలో అయితే రెడీ అయినాయి. సో నేనైతే ఈ టీము టాస్ వేస్తున్నా. వాళ్ళు తీసుకుంటారు. సో హెడ్స్ అన్నారు, చూద్దాం. ఫ్రెండ్స్, ఇది టేల్స్ అయితే పడ్డది. కన్నా చెప్పు, బౌలింగ్ బ్యాటింగ్ మొత్తం 5 overs. ఓకే ఫ్రెండ్స్, టాస్ గెలిచిన మన కన్నయ్య టీం అయితే బౌలింగ్ తీసుకున్నారు. సో ఇప్పుడు చిన్న కన్నయ్య టీంలో నేను ఉన్న కాబట్టి నేను ఇంకొకళ్ళు బ్యాటింగ్ అయితే ఎక్కుతాం. సో సింగిల్ బ్యాటింగ్ కూడా ఉంది, ఎందుకంటే ఎక్కువ మంది లేము కాబట్టి. ఇక బౌండరీలు అయితే సెట్ చేస్తాం. చూడండి, ఇక మన వాళ్ళు అయితే మన దగ్గర ఉన్న క్లాత్ తోటి అయితే బౌండరీలు సెట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, బౌండరీ అయితే కన్నయ్య సెట్ చేస్తుండు. అతను కంటికి పో, ఏం కాదు, పోడు రౌండ్ దింపు. ఫ్రెండ్స్, పిచ్ రెడీ అయింది. సో అక్కడ బౌలింగ్, బ్యాటింగ్, ఇవి బౌండరీస్. ఓన్లీ లెగ్ సైడ్ రన్స్ ఉన్నాయి, ఎందుకంటే టీంకు 4 ఉన్నాం కాబట్టి. ఫ్రెండ్స్, మా టీంలో నేను ఫస్ట్ బ్యాటింగ్ ఎక్కుతున్నా. సో మహేష్ వీడియో ఇస్తుండు. మహేష్ అంతకు మా వాళ్ళు ఒకళ్ళు సబ్స్టిట్యూట్ ఫీల్డింగ్ వేస్తారు. ఫ్రెండ్స్, కొత్త బాలే తిప్పుతున్నాం. ఏ బాల్ చెప్పులి ఫ్రెండ్స్, ఎర్రటి బాల్, గురువు బాల్. ఈ బాల్తో ఫస్ట్ వికెట్. చూడండి, ఏం చెయ్యనా. సిక్స్. సిక్స్ అది భవనాథలో పడుతున్నాను. ఫ్రెండ్స్, కన్నా చేసిన మొదటి ఓవర్లో 2 6లు, ఒక 4 తోటి 10 రన్లు కొట్టినా. ఇక ఓవర్లు 5 ఓవర్లు కాబట్టి నేను ఇంజూరీ దిగుతున్నా. ఎక్కుదా. సెకండ్ ఓవర్ చిన్న కన్నయ్య కొట్టిండు. బాల్ డాట్ అయితే అయింది. చిన్న 6 కొట్టు. చిన్న కన్నయ్య గట్టి కొట్టిండు, బట్ రన్కి అయితే ఉరకలేడు. రన్ను కురుకుతా అయిపోగా. మొత్తం అయితే డ్రెస్ని ఎట్లా సెట్ చేసిండు చూడండి. కొట్టిడు బోల్. అరే నాట్ వైట్ బౌల్ అది కొద్దిగా అయితే
సూర్యకుమార్ యాదవ్ ఎక్కువ కొట్టాలి నువ్వు. కొట్టారే కెప్టెన్ బాగా డిఫెన్స్ ఆడుతుండు. చెప్తున్నా తోటు. వాట్ ఏ షాట్. చిన్న పంది కన్నా కింద వాడి పడుతుండు. అది అవుట్ ఉండదు, ఓవర్ త్రో అయిపోయింది, అవుట్ ఉండదు. చిన్న కొట్ట లాస్ట్ బాల్ కొడుతుంది. ఆయనతో నెక్స్ట్ వరకు మెడల్ అవుతుంది నువ్వు ఎక్కితే. 2 ఓవర్లు 16 స్కోర్. రన్ 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 ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. చక్కగా 1 రన్ తీసిర్రు. 17 స్కోర్. చిన్నకనే ఒక 6 కొట్టు. నయ్య 16. అదేం ముంగడితే కొడితే అవుతారా పడాలి అది. అట్లా మా కెప్టెన్ ఎందుకు కూడా కెప్టెన్ అర్థమవుతలేదు. కొట్టు ఉరుకు రన్ 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 2 రన్ 2 రన్ ఉన్నాయి వికెట్ల సూటిగా. ముంగడికి వచ్చిండు, కొట్టిండు, అంటలేదు. ఫ్రెండ్స్ ఇక మన కెప్టెన్ అయితే ఇంజూరీ దిగిండు. ఇప్పుడు సన్నీ ఎక్కిండు. 3 ఓవర్లకు 18 స్కోర్ అయితే ఉంది. చక్కగా ట్రై చేసిండు కానీ మిస్ అయింది. బోల్డే. ఇప్పుడు చిన్న కన్నయ్య మళ్ళీ బ్యాటింగ్ ఎక్కుతుండు. నేను ఎక్కేది కానీ ఇక చిన్న కన్నయ్యకి తీస్తున్నా. పట్టి వాటు నువ్వు ఎక్కేం కాదు. ఆ బ్యాట్లు ఎత్తుదా అమ్మరా బిడ్డ. కొట్టు చిన్న 6 కొట్టరా ఒకటి. అయ్యో ఆ బ్యాట్లు ఇవ్వదు నీకు. నాటు పెట్టు. చిన్న కన్నయ్య కొట్టిండు. బోల్డ్ మిస్ అయింది. నెక్స్ట్ బాల్ చిన్న కన్నయ్య 6 కూడా చదువుతుడు. కొట్టిడు. అరే మళ్ళీ బోల్డ్ మిస్ అయింది. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మంచిగా చెరువు వాతావరణం అవుతుంది. సో ఇక్కడ చెరువు ఒడ్డుకైతే ఆడుతున్నాం మ్యాచ్. మళ్ళీ ట్రై చేసిండు, ఇది కూడా అంటలేదు. ఓవర్ అయిపోయింది. లాస్ట్ ఓవర్ ఇక స్కోర్ అయితే 18 ఉంది. చిన్న కన్నయ్య అయితే దాదాపు ఒక 10 బాల్ బట్టి 1 రన్ కొట్టిండు కష్టపడి. ఇక లాస్ట్ ఓవర్ మన కన్నయ్య అయితే వేస్తుండు. చూద్దాం వికెట్లు తీస్తారట. కొట్టిండు. 6 అయింది. ఫైనల్కి 6 అయితే కొట్టిండు. 24 రన్స్. పాపం కన్నయ్యనే 20 రన్లు ఇచ్చిండు. బోల్డే వాట్ స్పిన్. అరే 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 ఇప్పుడు ఎక్కేది నేనే. ఇప్పుడైతే 6 అయితే 4 కొట్టిండు. ఇప్పుడైతే క్యాచ్ మిస్ చేసిండు మహేష్. 4 అయింది. క్యాచ్ మిస్ చేసిండు. వాట్ ఏ క్యాచ్. మన కన్నయ్య అయితే బ్రిలియంట్ క్యాచ్ పట్టిండు. గుడ్ క్యాచ్. ఇప్పుడు మీరు 33 రన్లు కొడితే విన్ను. ఆల్ ద బెస్ట్. ఇక మా టీం అయితే ఫీల్డింగ్ స్టార్ట్ అయ్యారు. కన్నయ్య అయితే నాకు సబ్స్టిట్యూట్ ఎత్తుండు. ఒక చిన్న కన్నయ్య బౌండరీ దగ్గర ఉన్నాడు. బౌలింగ్ వేయడానికి అయితే రెడీ ఉన్నారు. ఇంకొక ఫీల్డర్ ఇక్కడికి వస్తాడు. 33 పరుగులు కొడితే విన్ను. చూద్దాం మరి వీళ్ళు ఎన్ని ఓవర్ల చేంజింగ్ ఇస్తారో, ఆల్అౌట్ అవుతారో. వెళ్తారా? ఆల్ ద బెస్ట్. ఇక్కడ ఫీల్డింగ్ మీరు పట్టి ఆడుకురి. ట్రయల్ అట. ట్రయల్ బాల్ అయిపోయింది. మన మాయా సైడ్ పోతున్నావు. ఏమైనా ఉండండి. నవ్వు రియల్ బాల్. ఫస్ట్ బాల్ మిస్ అయిపోయింది. కొడితే 6 పోయేది.
బాల్ అయితే బౌన్స్లో ఎత్తుంది ఇక్కడ. ఫుల్ టాస్ వేసిండు. రన్ను ట్రై చేస్తారా? లేదు, ట్రై చేయలేరు. బౌండరీ దగ్గర అయితే మన ఫీల్డర్ బాల్ అబ్బట్టిండు. ఫుల్ టాస్ బాల్ బౌండరీ వేయింది గ్యాప్లో. ఓకే, నెక్స్ట్ బాల్ వైడ్ వేసిండు. ఫుల్ టాస్ బాల్ క్యాచ్ మిస్. వెల్ ట్రై చేసిండు బట్ 4 పోయింది. నాట్ వైడ్. గుడ్ ఫీల్డింగ్. కెప్టెన్ సబ్స్టిట్యూషన్ చేసి ఫీల్డింగ్ వేసిండు మంచిగా. సెకండ్ ఓవర్. అమ్మో అమ్మో కొడితే 6 పెట్టేట్టు కొడుతుర్రు. 32 టార్గెట్ని 3 ఓవర్లో కొట్టేట్టున్నారు. ఇప్పటికైతే 8 పరుగులు. ఫుల్ టాస్ బాల్ ఫీల్డర్ చేతిలోకి. కన్నయ్య అయితే మస్తు ఫీల్డింగ్ ఎత్తుండు వేరే టీంకైనా. 8. 2 కన్నయ్య నాబట్టిండు. అరే మిస్ అయిపోయింది. బోల్డ్ బోల్డ్ క్లియర్ బోల్డ్. అంటింది 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 అవుట్. వికెట్లకు అంటింది. ఓలెక్తారు. అమ్మో మన మహేష్ అన్న ఎక్కిండు. 6లో వర్షం కురిపిస్తారు చూడాలి. ఇంకా 2 బాల్ ఉన్నాయి. ఓ బోల్డ్ అవుతుంటే కొద్దిగా అయితే బ్యాట్ కట్టకపోతే. ఓ ఆట 6 కొట్టిండు కానీ రన్లు లేనికే కొట్టిండు. అటు రన్లు లేవు, అటు లేవు, వికెట్ల కట్టే. పాపం కన్నయ్య సబ్స్టిట్యూట్ చేసి ఒక 6 రన్లు వచ్చినాయి అనుకున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు థర్డ్ ఓవర్ వేస్తున్నా. ఒక 2 వికెట్లను తీయాలా. క్యాచ్ 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 క్యాచ్. అరే డ్రాప్. మంచి క్యాచ్ అసలు మిస్ అయిపోయింది. సో మనకు డ్రెస్ లేకపోవడం వల్ల మనం వేసుకోలేం, ఎందుకంటే మనకు జెర్సీలు రాలేవు. ఫుల్ టాస్ బాల్ బౌండరీ పోయింది. 6-4 పోయింది. అవుట్ చేద్దాం అనుకుంటే అగో మన కీపర్ మంచిగా వండుకొని చూస్తుండవు. 4th బాల్ క్యాచ్ 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 క్యాచ్. సింపుల్ క్యాచ్. అవుట్ అయిపోయారు. ఇప్పుడు కన్నయ్య బ్యాటింగ్ ఎక్కుతాడుగా. ఫ్రెండ్స్ మనకు వీడియోగ్రాఫర్ తక్కువైండు. ఇప్పుడు మన రన్నరే వీడియో ఇస్తుండు. వాళ్ళ రన్నర్ ఎవరికి అట్లే కెమెరా పట్టుకొని. ఉంటుంది బాల్ క్యాచ్ 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 క్యాచ్. అవుట్ గడిది క్యాచ్ కొట్టిండు. అవుట్. కన్నయ్య ఫస్ట్ బాల్ అవుట్ అయ్యిండు. హైట్రిక్ చాయిస్. హైట్రిక్ చాయిస్. ఉన్నారు సింగిల్ బ్యాటింగ్ బ్యాటింగ్ ఉంది. నేనే ఉన్నా. ఇక మన మహేష్ సింగిల్ బ్యాటింగ్ ఉంది. ఈయన క్యాచ్ పట్టుకే వీడియో తీయమంటే ఎటో వీడియో తీసిండు. ఫైనల్లీ కన్నయ్య గోల్డెన్ డక్ హైట్రిక్ చాయిస్ ఇప్పుడు మనకు. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఇష్టలు ఎవరు లేరు, వాటి ఇద్దరు కూర్చున్నారు. నేనే ఇస్తున్నా, నేనే బౌలింగ్ వేస్తున్నా. హైట్రిక్ చాయిస్. క్యాచ్ 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 క్యాచ్. అరే క్యాచ్ పడితే హైట్రిక్ అవుతుండే. లాస్ట్ బాల్ ఓవర్. 4th ఓవర్. ఫ్రెండ్స్ మనం క్యాచ్ మిస్. 4 పోయింది. ఇంకొక 13 పరుగులు కొడితే మీ టీమే వెళ్తుంది మహేష్. బోల్డే ఏమో గెలిపిస్తాడు. మా టీమే గెలిచింది. మన కన్నయ్య చిన్న కన్నయ్య పేషెంట్ అయ్యిండు, పండుకున్నాడు. ఇవరకు ఫీల్డింగ్ వెళ్ళాడు. చిన్న మీ టీమే గెలిచింది. కంగ్రాట్స్. సో ఫైనల్లీ కన్నయ్య టీం అయితే ఓడిపోయింది. ఏమైంది ఏమైంది? ఒకటే బాల్ అవుట్ అయ్యారు. 6 కొడదామని చూసి అవుట్ అయ్యారు. పాపం కొత్త గ్రౌండ్ ఒకటే బాల్ పట్టిండు. ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్లో అయితే కన్నయ్య మీద చిన్న కన్నయ్య 12 పరుగుల తేడాతో గెలిచిండు. సో కొత్త గ్రౌండ్ కదా, బాల్ అటు ఇటు పోవుడు. ఇక మా రూల్స్ చూసి వెరైటీ వెరైటీ అయితే ఉంటాయి. ఇక మనం సెట్ చేసిన అయితే అన్నీ తీస్తుర్రు. ఇగో కన్నయ్య ఒకటే బాల్కి అవుట్ అయిందని ఇగో మళ్ళీ బ్యాటింగ్ పడుతుండు, కానీ అది కూడా వైడ్ పోయింది. ఫ్రెండ్స్ ఇట్లా వికెట్ లేక ఇంట్లో పోతే లెంకుడే బాల్ని. ఎలా ఉంది కన్నయ్య ఇలా గేమ్? సూపర్ సూపర్. ఓడిపోయినా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నెంబర్ ఎక్కుంది క్లైమేట్. ఇంకా ఇక మా క్రికెట్ కిట్ బ్యాగ్ మొత్తం ఇళ్ళనే పట్టుకొచ్చినాం. ఏం స్టంపర్
ఎర్రబాల్ ఎడువైందో. ఇక మనోళ్ళు అయితే డ్రెస్ చేంజ్ చేసిర్రు. ఇక మ్యాచ్ అయిపోయాక సాయంత్రం అయితే థమ్స్అప్ తోటి చిల్ అవుతున్నాం. మన మహేష్ అయితే అందరికి థమ్స్అప్ వస్తుండు. ఇక మన మహేష్ అలా యూత్ పేరు యువసేన యూత్. ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కనుక ఒక ట్రైన్ సెలబ్లాక్స్. బాయ్ బాయ్.